హలో అందరికీ నమస్తే అండి. 27వ పాసురం భావార్థం. తన యొక్క ఉనికిని సహించలేని శత్రువులైన వారిని జయించు కళ్యాణ గుణములు కలిగిన గోవిందా, నిన్ను కీర్తించి పరై అనడి విశేష వాయిద్యమును పొంది నీచే ఇవ్వబడు పెద్దదైన సమ్మానమును లోకమంతటను ప్రశంసింపబడు విధముగా యుండవలెను. అటులా ప్రశంసించు విధముగా చేకంకణములు, భుజముల కలంకారముగా ధరించడి కర్ణాభరణములు, కర్ణపుష్పములు, పాదములకు ధరించడి అందియలున్నూ, ఇవేగాక మాకు తెలియని పలు విధములైన ఆభరణ విశేషములను నీచే ధరింపజేయబడవలెను. పట్టు వస్త్రములను ధరించెదము. ఆ పిమ్మట క్షీరాన్నము మునుగునట్లుగా పోసియుంచిన నేతిని మోచేయుగుండా జారుచుండగా నీతో కూడి కూర్చుని హాయిగా చల్లగా ఆరగింపచేయబడవలెను. ఇదియే మా యొక్క వ్రతఫలము. సోచ్చిష్టమాలికా బంధగంధరబంధురజిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. ఓం నమో భగవతే వాసుదేవాయ.